హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ఇవాళ అయితే మనం సిఎస్కే 2026 వాటర్ అనాలిసిస్ అయితే చూడబోతున్నాం. సో నిన్న చేసినటువంటి ఎస్ఆర్హెచ్ వీడియో అయితే మీరు అందరు చూసారని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే సిఎస్కే వీడియో అయితే చేయబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మీ అందరికీ తెలుసు కదా, స్వాట్ అనాలిసిస్ అంటే ఏం లేదు, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ప్రతి ఒక్క టీమ్ కి ఇలా అయితే మనం ఈ సీజన్ చేయబోతున్నాం. సో గైస్, ఫస్ట్ సిఎస్కే స్ట్రెంగ్త్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో సిఎస్కే స్ట్రెంగ్త్ అంటే సంజు శాంసన్ మాస్టర్ స్ట్రోక్. సంజు శాంసన్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ వాళ్ళకైతే ఒక వరంలో అయితే ఉండబోతుంది ఈ సీజన్. ఎందుకంటే టాప్ ఆర్డర్ ఇంటెంట్ఫుల్ బ్యాట్స్మెన్ అయితే అవసరం ఉండే. వాళ్ళైతే పోయిన సీజన్ వాళ్ళు ఓడిపోయిన ప్రతి మ్యాచ్ మీరు తీసుకొని చూసుకోండి, పవర్ ప్లే లో ద లోయెస్ట్ స్కోర్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో ఈ సీజన్ అలా అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళ టాప్ 4 టాప్ 5 చెప్తాను నేను, చూడండి. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్, శివం దూబే. సో ఒక రఫ్ ఆడించే టాప్ 6 అయితే వాళ్ళకైతే ఉంది. సో బ్రిలియన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ సీజన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాళ్ళ టీం నుంచి. అండ్ స్ట్రెంగ్స్ గురించి చెప్పాను కదా, టాప్ ఆర్డర్ అండ్ అగ్రెసివ్ ఇంటెంట్. ఇప్పుడైతే వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. వీక్నెస్ అంటే బౌలింగ్ గైస్, డెత్ బౌలింగ్. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే నేథన్ ఎల్లిస్ కూడా రూల్ అవుట్ అంట, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. సో రీప్లేస్మెంట్ ఎవరు వస్తారో చూడాలి. సో నేథన్ ఎల్లిస్ లేకుండానైతే ఈ సీజన్ వాళ్ళైతే ఇంకా బాధపడబోతున్నారు, ఎందుకంటే పూర్తి డెత్ బౌలింగ్ అయితే అతని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వీక్ బౌలింగ్ అండ్ చేపాక్ లో అత్యంత అవసరమైనది స్పిన్ ఆప్షన్ వాళ్ళ దగ్గర ఇన్ఫార్మ్ ఉన్నది ఒక నూర్ అహ్మదే. సో రాహుల్ చహర్ ఫామ్ లో ఉంటాడా లేదా అనేది చూడాలి. రాహుల్ చహర్ కనుక ఒకవేళ ఫామ్ లో ఉంటే మాత్రం వాళ్ళకైతే ఒక బ్లెస్సింగే. కాకపోతే రాహుల్ చహర్ మీద డిపెండ్ ఉంటుంది వాళ్ళ స్పిన్ బౌలింగ్ అంతా. సో నూర్ అహ్మద్ అండ్ రాహుల్ చహర్ వాళ్ళ స్పిన్ ఆప్షన్స్. కాకపోతే అది సరిపోర్ అనేది నా ఒపీనియన్, ఎందుకంటే చేపాక్ లో స్పిన్ హెవీ పిక్చర్స్ లేటర్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ టోర్నమెంట్ అయితే ఉంటాయి. డెత్ బౌలింగ్ లో నేతన్ ఎల్లిస్ రూల్ అవుట్ అయిపోయాక మ్యాట్ ఎంట్రీ ఉంటాడు కదా బ్రో అన్నారు మీరు. మ్యాట్ ఎంట్రీ ఒక పవర్ ప్లే బౌలర్. సో పవర్ ప్లే లో మంచిగా వేస్తాడు, మీరు అందరు వరల్డ్ కప్ లో కూడా చూసుంటారు. డెత్ బౌలింగ్ లో అయితే అంత ఎఫెక్టివ్ అయితే ఉండడు. సో ఇండియన్ ఆప్షన్ చూసుకుంటే వీళ్ళకి అంశుల్ కంబోజ్ అనే ఒక AK-47 గన్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. కాకపోతే అతను ఎంత వరకు కరెక్ట్ అక్యురసీతో వేస్తాడు బౌలింగ్ అనేది చూడాలి. సో రీప్లేస్మెంట్ మీద ఆధారపడైతే ఉంటుంది వీళ్ళ బౌలింగ్, డెత్ బౌలింగ్. సో ఇద్దరైతే నేను అనుకుంటున్నా, ఓడెనిల్ బాట్మెన్ అండ్ స్పెన్సర్ జాన్సన్, ఈ ఇద్దరిట్లోనే ఎవరన్నా వస్తారు అనేది నేను అనుకుంటున్నా. అండ్ ఈ సీజన్ ఆపర్చునిటీస్ గురించి చూసుకుంటే, ఆపర్చునిటీస్ లాస్ట్ సీజన్ ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్ ఇద్దరు యాజ్ రీప్లేస్మెంట్ గా వచ్చారు. కాకపోతే ఫుల్ సీజన్ వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఆయుష్ మాత్రే ఎస్పెషల్లీ ఎందుకంటున్నా అంటే అండర్-19 వరల్డ్ కప్ అతనికి అబోవ్ అవరేజ్ గా ఉండే. కాకపోతే ఫయాజ్ ముష్తాక్ అలీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అతను, ఎందుకంటే 20 ఓవర్స్ అండ్ వరల్డ్ కప్ వచ్చేసి 50 ఓవర్ ఫార్మాట్ లో ఉండే ఈసారి అండర్-19 వరల్డ్ కప్. సో అతనికి అయితే ఒక మంచి ఆపర్చునిటీ, అతను ప్రూవ్ చేసుకుని మంచి లీడింగ్ రన్ స్కోరర్ గా ఉండే ఆపర్చునిటీ అయితే అతనికి ఉంటుంది ఆయుష్ మాత్రకి. సో అండ్ ఇద్దరు యంగ్స్టర్స్ 14.2 crores, వాళ్ళిద్దరు ఆ ప్రైస్ ట్యాగ్ కి జస్టిఫై చేస్తారా అనేది చూడాలి. వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంటది. అండ్ థ్రెట్స్ గురించి మాట్లాడుకుంటే, థ్రెట్స్ అంటే పెద్దగా చెప్పుకోదగ్గ ఏం లేదు. సో వాళ్ళ డెత్ బౌలింగ్ ఇది ఒకటే వాళ్ళ థ్రెట్ సారీ. అండ్ వాళ్ళ వెనుక ఒక మాస్టర్ మైండ్ MS ధోని అనే పేరు ఉంటది. సో వాళ్ళకైతే ఆ థ్రెట్ ని కూడా వాళ్ళ స్ట్రెంత్ గా మారే ఆప్షన్ అయితే అతనైతే చూపిస్తాడు. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో MSD అనే ట్యాగ్ స్టంప్స్ వెనుక ఉందంటే ఎంత చెత్త బౌలర్ అయినా అతని నుంచి పని ఎలా తీసుకోవాలో MS ధోనికి అయితే తెలుసు. సో ఇది ఒకటే, డెత్ బౌలింగ్ ఒకటే వాళ్ళ కన్ఫర్మ్ అయితే ఉంటది. అండ్ CSK ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ఆయుష్ మాత్రే ఓపెనింగ్ విత్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, కార్తిక్ శర్మ, శివం దూబే, డెవాల్డ్ బ్రేవిస్, ప్రశాంత్ వీర్, MFD, నూర్ అహ్మద్, రాహుల్ చహర్ అండ్ మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, అంశుల్ కంబోజ్. ఈ 12 ప్లేయర్స్ లో అయితే వాళ్ళైతే పిక్ అయితే చేసుకోవాలి. సో ఇదైతే నా ప్రివ్యూ ఫర్ CSK. అండ్ నా రేటింగ్ వచ్చేసి 3.25 అయితే వీళ్ళకి ఇస్తా, ఎందుకంటే డెత్ బౌలింగ్ కన్ఫర్మ్ అయితే ఉంది కదా. సో అనాలిసిస్ మీకు నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టీమ్ తో వెళ్దాం రేపు. సో నెక్స్ట్ లో వెళ్దాం, అందరకు బాయ్.